డజన్ గుడ్లు ఓన్లీ వైట్ నో yellow. అలాగే 5 బ్లడ్ స్లైసెస్, ఎక్స్ట్రా చీజ్ అండ్ పీనట్ బటర్. మరి లంచ్లోకి రాజుగారి కోడి పలావ్ నుంచి రాగి సంగటి, నాటుకోడి పులుసు, మటన్ బిర్యానీ అండ్ మ్యాంగో జ్యూస్. బిర్యానీ వేడిగా ఉండాలి, జ్యూస్ చిల్లుడుగా ఉండాలి, లేకపోతే సార్ ముట్టుకోడు. లిక్కర్ స్కామ్ లో బొక్కలో ఉన్నోడికి దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఇలాంటి ట్రీట్మెంటా? అవును, మా మిజునన్న ఈ ఫుడ్ కాకుండా ఒళ్ళు నొక్కడానికి, వీపుడుదానికి ఒక పనోడు కావాలని కోర్టు రిక్వెస్ట్ చేశాడు. ఎంతైనా 3 సార్లు ఎంపీ కదా, ఆ మాత్రం ఉంటుంది. నార్మల్ 3 సార్లు ఎంపీ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ 3 సార్లు ఎంపీకి మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మధ్య అమ్మకూడదని తెలీదా? ఆ 3 సార్లు ఎంపీకి తెలీదా డిజిటల్ పేమెంట్ లేకుండా ఎక్కువ రేట్లకు అమ్మి తప్పి 3,000 కోట్లు లూటీ చేయకూడదని? ఆ 3 సార్లు ఎంపీకి తెలీదా మద్యపాన నిషేధ పేరుతో మహిళల మంగళసూత్రాలు తెంపకూడదని? కల్తీ మద్యం అమ్ముతున్నామని తెలుసు కూడా తాగి ఎవడు సామన్నారా? సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అసలు ఎవడమన్నారా? ఆ నాసిరికం మద్యం తాగి కోల్పోయిన ప్రాణాలకి, ఇంటి పెద్ద చచ్చి రోడ్డు పడిన కుటుంబాలకి ఎవడు సమాధానం చెప్తారా? ఇంకా సిగ్గు లేకుండా 5 స్టార్ హోటల్ ఫుడ్ కావాలంటే కాళ్ళు గొలు నొక్కడానికి పనోడు కావాలంట. కథ ఇంకా